అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఒక్కసారిగా గందరగోళమైన పరిస్థితిలో పడింది. భారత్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ప్రపంచం మొత్తాన్ని కన్నీటి పర్యంతం చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం దీని గురించే మాట్లాడుకుంటుంది. ప్రస్తుతం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న అహ్మదాబాద్లో ఏదైతే ఈ యొక్క విమాన ప్రమాదం జరిగిందో, ప్రమాదం జరగడమే కాదు ఇందులో ఉన్న 242 మందికి ప్రస్తుతం మనకున్న ఇన్పుట్స్, మనకున్న సమాచారం, విశ్వసనీయ సమాచారం మేరకు 241 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఒకే ఒక్క మొగాడు బ్రతికి బయటపడ్డాడు. ఆ ఒక్కడిని నేను మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. మొత్తం ఈ ప్రమాదం జరిగిన అంటే 1:37 నిమిషాలకు జరిగిన ఈ ప్రమాదం మొత్తం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు ఎప్పుడూ జరగనంత పెద్ద ఇన్సిడెంట్ ఇది. భారతదేశ చరిత్రలోనే 240 మంది మృతి చెందిన సంఘటన, అది కూడా విమాన ప్రమాదంలో జరిగినట్లు ఆ చరిత్రలో లేదు. సో ఈరోజు జరిగింది నిజానికి అందుకే ఇటు టాటా ఎయిర్లైన్స్ అంటే ఎయిర్ ఇండియాకు సంబంధించి టాటా కంపెనీ నడిపిస్తున్న విమానం అది. సో ఈ విమానం కూలిపోవటం, అది కూడా టేక్ ఆఫ్ అయిన 9 నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరగటం, ఉదయం అంటే మధ్యాహ్నం 1:37 నిమిషాల నుంచి ఇప్పటి వరకు కూడా అందరం అందులో ఉన్న 242 మంది చనిపోయారనే అనుకున్నాం. ఎందుకంటే అక్కడ జరిగిన భారీ విస్ఫోటనం, ఆ ప్రమాదం అది మనం లైవ్లో మనం చూపించాం. ఆ వీడియోస్ కూడా మరొకసారి కూడా చూపించే ప్రయత్నం చేస్తే, అయితే ఇందులో ఒకే ఒక్కడు బ్రతికి బట్టగట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ ఒక్క వీడియో, అతని వీడియోని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇది ఊహించలేదు. అంటే ఇందులో ఒక మనిషి బతుకుతాడు, బతికితే ఇలా బయటపడతాడు అని మాత్రం ఎవరు ఊహించలే. అలాంటి వ్యక్తిని నేను ఇప్పుడు చూపిస్తున్నా. ఒకసారి మీకు ఫస్ట్ వీడియో చూపిస్తా. రైట్, ఈ వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్, 40 సంవత్సరాల వ్యక్తి. ఇతను అహ్మదాబాద్ అంటే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చిండు. అహ్మదాబాద్ నుంచి లండన్ ఫ్లైట్లో ఇతను కూడా ఉన్నాడు. ఇతని సీట్ నెంబర్ వచ్చేసి 11A. ఆ సీట్లో కూర్చున్న తను ఎక్కిన దగ్గర నుంచి తనకేదో డౌట్ కొట్టింది. అందుకే ఎమర్జెన్సీ ఏదైతే డోర్స్ ఓపెన్ ఉంటాయో, ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేస్తారో అక్కడి నుంచి బయటికి దూకిండు. సో ఆయన దూకిన సంఘటన ఆయన తర్వాత కొద్ది క్షణాల తర్వాత అంటే కొన్ని నిమిషాల తర్వాత అక్కడ ఉన్నవారంతా తేరుకొని చూస్తే అతను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. గాయాల పాలై ఉండు మొత్తం కూడా. సో ఇతను ఈ ప్రమాదంలోనే బయటపడ్డ ఏకైక వ్యక్తిగా ఇప్పటివరకు మనకు అక్కడున్న అహ్మదాబాద్ పోలీసులు అయితే మనకు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఇతన్ని స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. సో ఇప్పుడు ఈయన ఒక్కడే అందులో నుంచి బయటపడ్డ వ్యక్తిగా మనకు కనిపిస్తుంది. అయితే విశ్వాస్ కుమార్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ అక్కడున్న వారితో మాట్లాడుతుండు. ఏంటంటే విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకే భారీ శబ్దం వచ్చింది. ఆ శబ్దం తర్వాత నేను అలర్ట్ అయ్యాను. నేను ఒక యూకే పౌరుడిని, లండన్లో 20 ఏళ్ళుగా ఉంటున్నాను. సో అయితే కుటుంబాన్ని కలిసి వెళ్దామని వచ్చానని చెప్పి అతను చెప్తూ, ఇక్కడ నేను లేచే వరకు భారీ శబ్దం ఒకటి వచ్చింది. మొత్తం పొగమయమైంది. దట్టమైన పొగల్లో నేను కూరుకుపోయి ఉన్నాను. లేచి బయటకు వస్తున్నా. నాతో పాటు మా తమ్ముడు కూడా ఉండాలి. రమేష్ విశ్వాస్తో పాటు తన తమ్ముడు కూడా ఉండాలా. సో తన తమ్ముడిని వెతికి పెట్టండి అంటూ ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయిన ఆ వీడియో మనకు సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది. మొత్తం ఈ యొక్క 1:37 నిమిషాలకు జరిగిన అహ్మదాబాద్లో బోయింగ్ 1173 ఏదైతే ఫ్లైట్ ఉందో, ఈ ఫ్లైట్కి సంబంధించి ఒకే ఒక వ్యక్తి, అంటే మనం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు చాలా వార్తలు చెప్పుకున్నాం. ఇందులో 242 మంది, అంటే విమానం నడిపించే 2 పైలట్లతో పాటు 10 మంది ఎయిర్ ఇండియాకు సంబంధించిన సిబ్బంది, వీరితో పాటు ప్రయాణికులు. ఇందులో విషాదకరమైన సంఘటన ఏంటంటే 11 మంది చిన్నారులు ఉన్నట్టు తెలుస్తుంది. అంటే చాలా చిన్న పిల్లలు 11 మంది ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. వారికి సంబంధించి కూడా ఎలాంటి వివరాలు కూడా లేవు. ఎందుకంటే మనం ఆ విజువల్స్ మొత్తం కూడా చూస్తే, ఒక్కసారి నేను ఇంకొక వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ వీడియోస్ మొత్తంలో కూడా ఏ మనిషిని కూడా గుర్తుపట్టలేని పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఏ ఒక్క మనిషిని కూడా. ఎందుకంటే మాంసపు ముద్దల్లాగా మనుషులందరూ అయ్యారు. 242 మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి తప్ప
ఏ వ్యక్తిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అహ్మదాబాద్కు సంబంధించి గుజరాత్ ప్రభుత్వం కూడా వీరందరికీ DNA పరీక్షలు చేస్తేనే వీరు ఎవరు అనేది తెలుస్తుంది అని చెప్పింది. ఇక్కడ మరొక విషాదకరమైన సంఘటన ఏంటంటే, ఏదైతే విమానం కూలిపోయిందో 630 మీటర్ల ఫీట్ల ఎత్తు నుంచి ఏ బిల్డింగ్ అయితే ఢీకొట్టిందో ఆ బిల్డింగ్ హాస్టల్, మెడికల్ స్టూడెంట్స్ ఉండే హాస్టల్. సో ఆ హాస్టల్లో ఎంతమంది చనిపోయారో కూడా ఇప్పటిదాకా తెలియదు. దానికి సంబంధించి కూడా మీకు చూపిస్తా. మరొకసారి నేను ఈ వీడియోని ప్లే చేస్తున్నా. ఇతనే ఈ ప్రమాదం మొత్తంలో కూడా 242 మంది మృతి చెందిరని ఇప్పటివరకు అంచనాలు వేసినప్పటికీ కూడా కేవలం ఈ రమేష్ ఒక్కడే బతికి బట్టగట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇతను ఒకవేళ బయటికి వస్తే అప్పుడు మీడియాకి ఏమైనా వివరాలు చెప్తే, ప్రభుత్వానికి ఏమైనా వివరాలు చెప్తే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఈ ప్రమాదంలో ఇతని తమ్ముడు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. తన పరిస్థితి ఏంటి అనేది ఇప్పటివరకు తెలియదు. మొత్తం కూడా ఆఫీసర్లు అయితే చేతులెత్తేసిన పరిస్థితి. మొత్తం 242 మంది చనిపోయారు అని చెప్పిన నేపథ్యంలో ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్ ఇతను ఒక్కడే బయటపడ్డట్టుగా మనకైతే ఇప్పుడు ప్రస్తుతం సమాచారం అందుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.